మా ఊరి పొలిమేర 2 ట్విస్టులతో సాగే క్రైమ్ థ్రిల్లర్. నటీనటులు సత్యం రాజేష్, బాలాదిత్య, కామాక్షి అనిల్ విశ్వనాథ్ దర్శకత్వంలో. సత్యం రాజేష్, బాలాదిత్య, కామాక్షి భాస్కర్ల ప్రధాన పాత్రల్లో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ సమయంలోనే ఈ సినిమాకు సీక్వెల్ ప్రకటించారు మేకర్స్. ఈ క్రమంలో నేడు మా ఊరి పొలిమేర 2 ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి సినిమా ఎలా ఉందో సమీక్షలోకి వెళ్లి చూద్దాం. కుమురయ్య తన తొలి ప్రేయసి కవితతో కలిసి కేరళకు పారిపోతాడు. మరోవైపు జంగయ్య తన సోదరుడు కొమురయ్య కోసం వెతుకులాటలో ఉంటాడు. ఇంతలో కొత్త ఎస్ఐ రవీంద్ర నాయక్ ఆ గ్రామం చుట్టూ ఉన్న రహస్యాలను ఛేదించడానికి జాస్తిపల్లికి వస్తాడు. ఈ క్రమంలో జరిగిన నాటకీయ పరిణామాలు ఏమిటి? ఈ మధ్యలో ఆ గ్రామంలోని పాడుబడిన ఆలయంలోకి ప్రవేశించాలని పురావస్తు శాఖ ఎందుకు భావిస్తోంది? అసలు గ్రామంలో వరుస మరణాలకు కొమురయ్య ఎందుకు కారణం అయ్యాడు? ఇంతకీ ఆ గుడిలో ఏముంది? జంగయ్య తన సోదరుడిని గుర్తించాడా లేదా? చివరికి ఏం జరిగింది అనేది మిగిలిన కథ. 3వ పార్ట్కి లీడ్ ఎలా ఇచ్చారు అనేది ఈ కథ ముగింపు. మా ఊరి పొలిమేర 2లో ప్రధానంగా పార్ట్ 1, పార్ట్ 2 నిమిషాలు లింక్ అప్ చేసే సీన్స్ మెప్పించాయి. అలాగే సెకండ్ హాఫ్లోని కొన్ని థ్రిల్లింగ్ ట్విస్టులు బాగున్నాయి. సినిమాకి జ్ఞాని అందించిన బీజిఎం అదిరిపోయింది. మెయిన్ ట్విస్ట్లతో పాటు క్లైమాక్స్ ట్విస్ట్ కూడా అదిరిపోయింది. ఇక నిధి చుట్టూ జరిగిన డ్రామాలోని ఎలివేషన్స్ కూడా చాలా బాగున్నాయి. ఈ సినిమాలో మెయిన్ లీడ్గా నటించిన సత్యం రాజేష్ తన పాత్రకు తగ్గట్లు చాలా బాగా నటించాడు. తన రియలిస్టిక్ యాక్టింగ్తో ఆకట్టుకుంటూ సినిమాకే హైలైట్గా నిలిచాడు. అలాగే కీలక పాత్రలో నటించిన కామాక్షి భాస్కర్ల కూడా చాలా బాగా నటించింది. ఆమె హావభావాలు కూడా బాగానే అలరించాయి. గెటప్ శ్రీను కూడా ఆకట్టుకున్నాడు. బాలాదిత్య పాత్రకు ఈ 2వ పార్ట్లో ఎక్కువ స్కోప్ దొరకలేదు. కాని క్లైమాక్స్లో బాలాదిత్య పాత్రను ఎలివేట్ చేసిన విధానం బాగుంది. రవి వర్మ, చిత్రం శ్రీను, రాకేందు మౌళి తమ పాత్రలకు న్యాయం చేశారు. సాహితీ దాసరి, అక్షత శ్రీనివాస్ లతో పాటు మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగానే నటించారు. ఈ సస్పెన్స్ క్రైమ్ థ్రిల్లర్లో కొన్ని భావోద్వేగ సన్నివేశాలను దర్శకుడు బాగానే తీశాడు. ముఖ్యంగా క్లైమాక్స్లో రివీల్ అయ్యే సీన్స్ను తెరకెక్కించడంలో అతను సక్సెస్ అయ్యాడు. 2వ పార్ట్ మొత్తం ఏ పాయింట్ చుట్టూ తిరుగుతూ ఉంటుందో ఆ పాయింట్కి సరైన ఎండింగ్ ఇవ్వకపోవడం అసలు బాగాలేదు. 3వ పార్ట్కి లీడ్ కూడా అంత గొప్పగా ఏమీ లేదు. ఇక కొన్ని సన్నివేశాలు బాగా స్లోగా సాగడం, అలాగే మెయిన్ కాన్ఫ్లిక్ట్ ని క్లారిటీగా ఎలివేట్ చేయకుండా పూర్తి సస్పెన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్క్రీన్ ప్లేని సాగతీయడంతో మెయిన్ క్యారెక్టర్స్ సరిగ్గా కనెక్ట్ కాకపోవడం, దీనికి తోడు సత్యం రాజేష్ క్యారెక్టర్కి ఇచ్చిన ఓవర్ ఎలివేషన్స్ కూడా బాగాలేదు. అయితే దర్శకుడు డాక్టర్ అనిల్ విశ్వనాథ్ దర్శకత్వ పనితనం సినిమాపై ఆసక్తిని కలిగించినప్పటికీ, అదే విధంగా ఆయన రాసుకున్న కాన్సెప్ట్, కొన్ని సన్నివేశాలు మరియు క్లైమాక్స్ సీన్స్ బాగున్నప్పటికీ కథనాలు మరీ స్లోగా సాగడం మాత్రం అస్సలు బాగాలేదు. ఇక కొన్ని సీన్స్ సరిగ్గా ఎమోషనల్గా కనెక్ట్ అవ్వవు. దర్శకుడు సినిమాని ఇంట్రెస్టింగ్ గా మొదలుపెట్టి ఆ తర్వాత అనవసరమైన సీన్స్తో కథను డైవర్ట్ చేశాడు. మొత్తానికి ఈ రెగ్యులర్ ఎమోషనల్ క్రైమ్ స్టోరీలో కొన్ని క్రైమ్ సీన్స్, కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ పర్వాలేదు. సినిమాలో చెప్పాలనుకున్న ఎమోషనల్ కంటెంట్ బాగున్నా కథనాలు ఆసక్తికరమైన ఫ్లోతో సాగలేదు. ఇక సంగీత దర్శకుడు జ్ఞాని సమకూర్చిన నేపథ్యం సంగీతం బాగుంది. సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే లొకేషన్స్ అన్నీ న్యాచురల్ విజువల్స్ తో ఆకట్టుకోగా, కెమెరామెన్ కుసిదర్ రమేష్ రెడ్డి వాటిని తెరకెక్కించిన విధానం మాత్రం ఆకట్టుకుంది. ఎడిటింగ్ బాగుంది. ఈ చిత్ర నిర్మాత గౌరీ కృష్ణ పాటించిన నిర్మాణ విలువలు బాగున్నాయి. మా ఊరి పొలిమేర 2 అంటూ వచ్చిన ఈ క్రైమ్ ఎమోషనల్ సస్పెన్స్ డ్రామాలో నటీనటుల నటన అండ్ ప్లేలోని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ మరియు కొన్ని భావోద్వేగ సన్నివేశాలు బాగున్నాయి. కాని కథనాలు స్లోగా సాగడం, కథకు అనవసరమైన సన్నివేశాలతో సినిమాని నింపడం వంటి అంశాలు సినిమాకి మైనస్ పాయింట్స్ గా నిలిచాయి. మొత్తం మీద ఈ సినిమాలోని థ్రిల్లింగ్ ట్విస్టులు, కొన్ని క్రైమ్ సీన్స్, క్లైమాక్స్ లోని ఎమోషన్స్ బాగానే కనెక్ట్ అవుతాయి.